ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిన ఇంకా 95% హామీలు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈసారైనా బడ్జెట్ లో కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 6 గ్యారంటీల్లో హామీ ఇచ్చినటువంటి మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలన్నారు. 2026-27 బడ్జెట్లో 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజల పక్షాన నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.